మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామనాయుడు ధ్వజమెత్తారు. 5 ఏళ్లు రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారాయన. పూర్తి కాని ప్రాజెక్టులు జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించారని ఆరోపించారు. సినిమా సెట్టింగులతో జగన్ కాలయాపన చేశారని విమర్శించారు. రాయలసీమ లిఫ్టులపై జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయన్నారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకుంటోన్న జగన్ 5 ఏళ్లు హంద్రీనివాకు ఏం చేశారు అంటూ మంత్రి నిమ్మల ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్ళాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు హంద్రీనివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా హంద్రీనివాతో మరి ఈవేళ అక్కడ జలకళతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల హంద్రీనివాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే హంద్రీనివాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికున్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి.